హలో అందరికీ, ఇక్కడ చూస్తున్నారా నేను ఇంట్లో చేసిన బగారన్నము, మటన్ కూర, చికెన్ కూర ఛాలెంజ్ అనమాట. అయితే ఈ ఛాలెంజ్ లో నేను, మా తమ్ముడు, మేమిద్దరమే కాకుండా మా మమ్మీ కూడా ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఈ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఎవరో అడిగారంట, అన్న మటన్ మండి ఛాలెంజ్ చెయ్యి అని. అయితే మటన్ మండి ఛాలెంజ్ చేసేదానికి అంత దూరం ఏం పోతాంలే అని చెప్పేసి ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసిన. అంటే ఇంట్లో అందరూ ఉన్నారు. మేము ఛాలెంజ్ పేరుతో మేము ముగ్గురమే తినడం ఎందుకు, అదేదో ఇంట్లో వండాను అనుకోండి, అదే డబ్బులతో ఇంట్లో ఉన్న 7 మంది 8 మంది 2 పూట్ల తినొచ్చు అంత డబ్బుతో. సో నేను కూడా ఈ మధ్య ఇట్లా ఆలోచిస్తున్నా కదా, ఏం చేస్తాం, అప్పుడప్పుడు మీరు కామెంట్ల రూపంలో పెట్టే గడ్డి నాకు బాగా ఎక్కుతుంది బ్రెయిన్ లోకి. సో అది అన్నమాట. సరే గాని నాకు ఇప్పుడు ఒకటి అనిపించింది, మీకు ఎవరికైనా ఊత పదాలు ఉన్నాయా? ఉంటే మీరు ఏది పదం ఎక్కువ వాడతారో కామెంట్ చేయండి. దాంతో పాటు నాకేదైనా ఊత పదం ఉంది అని మీకు అనిపించిందా చెప్పండి చూద్దాం.